నమస్తే. వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్. నేను కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం దాదాపు కొద్ది రోజుల నుండి చూస్తున్నాము. రిటైర్మెంట్ బకాయిల గురించి ధర్నాలు అయిపోయినాయి. అసెంబ్లీ ముట్టడి అయిపోయింది. అరెస్ట్‌లు అయిపోయినాయి. అన్నీ అయిపోయినప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని జెప్పేసి ఒక ప్రశ్న అయితే మిగిలిపోతుంది. 40 సంవత్సరాలు మొత్తం వాళ్ళ పరిమితి అంతా ప్రభుత్వానికి సమర్పించుకొని, ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అయ్యాం మేము. ఇంకా మా ఫ్యామిలీతో హ్యాపీగా గడపొచ్చు అనుకునే సమయంలో ఈ వయసులో దాదాపు 60 నుండి 65 ఈ ఏజ్‌లో వాళ్ళు సంతోషంగా గడపకుండా ఇప్పుడు పోరాటాలకు దిగాల్సొస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ బకాయిలు ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వం మాత్రం రిటైర్మెంట్ బకాయిలు ప్రతి నెల మేము విడుదల చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి బకాయిలు అందడం లేదని రిటైర్మెంట్ ఉద్యోగులు చాలా మంది ఆందోళనకు దిగారు. వాళ్ళ గోస మరి అంత ఇంత కాదు. మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముందు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన సమితి వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి దేవదాస్ గారు ఉన్నారు మన మధ్యలో. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత వైఖరి చూపుతుంది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? బాగున్నారు. ఇందిరా పార్క్ ధర్నాలు అయిపోయినాయి, అసెంబ్లీ ముట్టడి అయిపోయింది సార్. అన్ని అయిపోయినప్పటికీ ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? గత 4 నెలలుగా మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు రాకపోవడంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. మార్చి 2024 నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమైనవి. ఇప్పటి వరకు మా డిసెంబర్ 2025 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20,500 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఈ విధంగా ఉన్నప్పటికీ గత ఆగస్టు వరకు కూడా ఈ ప్రభుత్వము అంటే 18 నెలలుగా రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ కూడా ఆవేదనకు గురైన తర్వాత చాలామంది అనారోగ్యం పాలవుతూ తర్వాత ఆ విధంగా చనిపోతున్నటువంటి క్రమం లోపల మేము మా బకాయిలు రాబట్టుకోవడం కొరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ అనేటువంటిది సెప్టెంబర్ లోపల మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కొరకు ఒక అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ బకాయిలు రాక ఎంతమంది చనిపోయారు సార్? ఇప్పటి వరకు రిటైర్మెంట్ బకాయిలు రాక వారి యొక్క ఆరోగ్యం అనేటువంటి క్షీణించి మానసిక వేదనకు గురై ఒక్కొక్కరు కూడా అనారోగ్యం పాలై ఆసుపత్రుల లోపల చికిత్స పొందుతూ తర్వాత ఈ బకాయిలు రానందున ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది కూడా చనిపోయినటువంటి లెక్కలు మాకు తేలుతూ ఉన్నాయి. 55 మంది చనిపోయినారు. ఇంత దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించిందా మీకు? ఇంతవరకు కూడా ప్రభుత్వం అనేటువంటి నుంచి కూడా ఏమాత్రము బాధ అనేటువంటిది లేదు. తర్వాత ఏమాత్రము మమ్మల్ని సంప్రదించినటువంటి లేదు. తర్వాత మమ్మల్ని కలిసి మా యొక్క కుటుంబాలను వాళ్ళు కలిసినటువంటి సందర్భాలు కూడా, చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలను సందర్శించిన సందర్భాలు కూడా లేవు. ఇంత ఎందుకండి, ముఖ్యమంత్రిగా స్వయంగా తన కొడంగల్ నియోజకవర్గం లోపల కొండారెడ్డిపల్లి, తన సొంత ఊరైనటువంటి ఆ కొండారెడ్డిపల్లిలో ఆ గ్రామానికి చెందినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టరు, ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టరు కుడుముల కొండయ్య అనేటువంటి అతను, నేను అనారోగ్యంతో బాధపడి ఉన్నాను, నా యొక్క మూత్రపిండాలు చెడిపోయినవి, నేను ఆసుపత్రుల్లో ఉన్నాను, నాకు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్కు నాకు డబ్బులు లేవు, నాకు రిటైర్మెంట్ డబ్బులు అనేటువంటివి 55 లక్షలు నాకు రావాల్సినవి, నా డబ్బులు కనుక నాకు ఇచ్చినట్లయితే నేను ఆ డబ్బులతోటి నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాను అని వారు తెలియపరచడం జరిగింది. పత్రికాముఖంగా 2-3 సార్లు ప్రకటించుకున్నారు. ఆ ప్రకటించుకున్నప్పుడు కూడా మరి తన సొంత నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి కదా, నా మీద అపవాదం వస్తుంది, తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను ఏమాత్రం సాయం చేయకపోతే ఎట్లా అనేటువంటిది ఆ ముఖ్యమంత్రి గారు ఏమాత్రము అనుకోకుండా తర్వాత చివరికి 2-3 రోజులకే ఆ యొక్క కుడుముల కొండయ్య అనేటువంటి ఆ యొక్క రిటైర్డ్ హెడ్ మాస్టర్ చనిపోవడం జరిగింది. సో కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు లేక ఆయన చనిపోవడం జరిగింది. ఒకవేళ ఆయన రిటైర్మెంట్ బకాయిలు ఆయనకు వచ్చి ఉంటే బ్రతికేవాళ్ళు. సో మరి ఇది
మామూలుగా ఆయన చనిపోయింది అనుకోవచ్చా? మళ్ళీ ఒక రకంగా చూసుకుంటే ఇది హత్య అనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు కుటుంబంలో కొండయ్య దగ్గర నుంచి మొదలుకుంటే ఆ హ్మ్. విధంగా అనారోగ్యం పాలై చాలా మంది క్యాన్సర్ బారిన పడి హ్మ్. తర్వాత చనిపోయినటువంటి వారు, తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోకుండా హ్మ్. వాళ్ళ దగ్గర డబ్బులు లేక, ఆ డబ్బులు లేక కూడా అది ఆసుపత్రుల లోపల డబ్బులు చెల్లించాలని క్రమం లోపల హ్మ్. వారి ఆరోగ్యం అనేటువంటిది క్షీణించి తర్వాత చనిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు. ఇట్లా దాదాపుగా తన సొంత నియోజకవర్గంలోనే ఒక హెడ్ మాస్టర్ చనిపోయిండ్రని తెలిసిన తర్వాత గూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాలేదా సార్? లేదు. హ్మ్. వారికి వారికి కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. హ్మ్. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 55 మంది చనిపోయినప్పుడు కూడా ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి గాని, తర్వాత మంత్రులు గాని ఎవరు కూడా హ్మ్. ఇంతవరకు సందర్శించినటువంటి సందర్భాలు లేవు. పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. మరి ఇంత నిర్లక్ష్యము ముఖ్యమంత్రి గావచ్చు, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు గావచ్చు, మీ విషయంలో అంటే రిటైర్మెంట్ బకాయిల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొరివిలాగా మారింది అంటే దానికి ఏమంటారు అసలు మీరు? అదే మేడం. హ్మ్. మేము హ్మ్. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనల లోపల హ్మ్. ఆ ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా కూలదూసి హ్మ్. ఆ గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతోటి హ్మ్. ఉద్యోగులుగా మేము అప్పుడు సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఉద్యోగులము, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్లు, తర్వాత నిరుద్యోగులు, ప్రజలు, మేధావులందరూ కూడా ఆ ప్రభుత్వము పట్ల వ్యతిరేకత రావడంతో ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా కొనసాగించే అధికారంలోకి రాకుండా చేయాలనేటువంటి ఆలోచనతోటి మేధావులందరూ కూడా మేము ఆ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. హ్మ్. ఈ యొక్క ప్రభుత్వాన్ని మీకు కావాలని ఈ యొక్క కాంగ్రెస్ కనుక ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగులు, తర్వాత ఉపాధ్యాయులు కానీ, తర్వాత నిరుద్యోగులు కానీ, ఆ విధంగా ప్రతి అందరికీ కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. తర్వాత అందరినీ ఒక సొంత బిడ్డల్లాగా చూసుకుంటారు అని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా చూసుకుంటారు అనేటువంటి ఆలోచనతోటి మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏరుకొని తీసుకొని రావడం జరిగింది. ఏరుకొని తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం మమ్మల్ని ఇంతవరకు కరుణించడం లేదు. హ్మ్. తర్వాత తను అధికారంలోకి కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తను ఆ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నిటివి కూడా మాకు అనేక హామీలు ఇచ్చాడు. హ్మ్. ఉద్యోగ ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఆ హామీలు అనేటువంటి ఇచ్చాడు. ఆ హామీలు అనేటువంటిది కూడా ఇంతవరకు కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు మేడం. హ్మ్. కేవలము తను ఇచ్చినటువంటి గత గత ప్రభుత్వం లోపల జీతాలు మాత్రము ఆ 15వ తారీఖు వరకు అంటే లాస్ట్ 2 సంవత్సరాల వరకు జీతాలు 15వ తారీఖు వరకు ఇచ్చే సందర్భాలు ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీతాలు మాత్రము మొదటి నెలనే చెల్లిస్తున్నాడు. కానీ మిగతా ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. హ్మ్. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే నేను 6 నెలల లోపల పిఆర్సి ప్రకటిస్తానన్నారు. కానీ వచ్చి 2 సంవత్సరాలు అయితుంది. వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. హ్మ్. మాకు జూలై 2023 నుంచి కొత్త పిఆర్సి అనేటువంటిది అమలు కావాలి. దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలోనే పిఆర్సి కమిషన్ అనేటువంటిది శివశంకర్ గారిని అధ్యక్షులుగా ఉండి తర్వాత ఒక కమిషనర్ కూడా వేయడం జరిగింది. వేసినప్పటికీ వారి కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది 6 నెలల లోపల రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సూచించారు. 6 నెలల లోపల ఆ రిపోర్ట్ అనేటువంటిది తయారు చేసి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతున్నది. తర్వాత ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ రిపోర్ట్ ని తీసుకొని దాన్ని అమలు చేసేటువంటి దానిలో భాగంగా వారు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇంతవరకు ఆ పిఆర్సి ఊసేత్తడం లేదు. సో మరి ఇప్పుడు నెల నెల రిటైర్మెంట్ బకాయిల గురించి మేము ఇంత బడ్జెట్ అంటే దాదాపు 800 కోట్లు ఇట్లా మేము రిలీజ్ చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కదా సార్. మరి మీరేమో బకాయిలు రావట్లేదు అంటున్నారు. బట్టి విక్రమార్క గారు పోయిన నెల కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఎటు పోతున్నాయి డబ్బులు అసలు? అయితే మేడం హ్మ్. గత మే లోపల ఉద్యోగ జేఏసీ నాయకులు హ్మ్. మారం జగదీశ్వరు అంటే చైర్మన్, తర్వాత ఏలూరి శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీగా ఉండి తర్వాత 206 సంఘాలతో కూడినటువంటి ఆ యొక్క జేఏసీ ప్రభుత్వానికి
మా యొక్క ఉద్యోగుల ఉపాధ్యాయులకు తర్వాత పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి అని ఒక జంగు సైరన్ అనేటువంటిది మోగించిన క్రమం లోపల ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ప్రతి నెల కూడా 700 కోట్లు అనేటువంటిది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ 700 కోట్లు అనేటువంటిది రిలీజ్ చేస్తామని తర్వాత ఆ విధంగా ప్రకటించుకున్నప్పటికీ తర్వాత ఒక ఆగస్టు లోపల 185 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. ఆ 185 కోట్లు కూడా మెడికల్ రేమిట్స్ కు సంబంధించినటువంటి నిధులను మాత్రమే తర్వాత ఆ విధంగా చెల్లించడం జరిగింది. తర్వాత సెప్టెంబర్ లోపల కొంత అమౌంట్ 700 కోట్లు చెల్లించామని అంటున్నారు. తర్వాత సెప్టెంబర్ లోపల కూడా ఆ 700 కోట్లు అనేటువంటిది ఎవరికి కూడా మా రిటైర్ అయినటువంటి వారికి చెల్లించలేదు. కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే R&B కానీ తర్వాత మిగతా పంచాయతీరాజ్ కానీ తర్వాత మిగతా చెందినటువంటి ఆ కాంట్రాక్టర్లకు మాత్రమే ఆ 700 కోట్లు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. కానీ మాకు కేవలం కమిషన్ ఎవరికైతే ఇస్తున్నారో కమిషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అవుతున్నాయి. తర్వాత అదే విధంగా ప్రతి నెల కూడా మీరు ఆ విధంగానే విడుదల చేస్తామని అంటున్నారు. 700 కోట్లు విడుదల చేస్తామని అంటున్నారు. అయితే ఆ విడుదల చేసేటువంటి వాటి లోపల ప్రభుత్వం వద్ద మేము దాచుకున్నటువంటి డబ్బు GPF అనేటువంటి ఉన్నది. ఆ GPF చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదని రిటైర్మెంట్ కు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే GPF అనేటువంటిది వాళ్ళు పార్ట్ ఫండ్ అనేటువంటిది పెట్టుకుంటున్నారు. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో రిటైర్మెంట్ బకాయిలు సక్రమంగా వచ్చినాయి అందరికి. ఎవరైతే రిటైర్మెంట్ అయినరో ఈ 10 ఏళ్లలో రిటైర్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్లకు బకాయిలు మంచిగానే వచ్చినాయా? ఓకే మేడం, అప్పటి వరకు గత ప్రభుత్వం లోపల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కాకపోతే ఒక నెల 2 నెలలు లేట్ అయినప్పుడు కూడా అందరికీ సక్రమంగానే రావడం జరిగింది. ఆ రిటైర్మెంట్ అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం లోపల 2021 ఫిబ్రవరి వరకు రిటైర్మెంట్లు అయినవి. తర్వాత కేసీఆర్ ప్రభుత్వము 2021 మార్చి లోపల 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. అక్కడ 2001 మార్చి నుండి 2024 ఫిబ్రవరి వరకు ఆ 3 సంవత్సరాలు కూడా ఏమైనా అంటే రిటైర్మెంట్లు అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఈ 3 సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పటికీ అయితే అంతకుముందు రిటైర్డ్ అయినటువంటి వారందరికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము వారు కొంచెం లేట్ అయినప్పుడు కూడా అందరికి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలన్నిటి కూడా చెల్లించడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్య చూస్తున్నాం సార్, అట్లనే రిటైర్మెంట్ బకాయిల సమస్య చూస్తున్నాం. చాలా మంది రోడ్లకు ఎక్కడం, ధర్నాలు చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. మరి ఇప్పుడు గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పుకోవచ్చా? అయితే మేడం, గత ప్రభుత్వము అనేటువంటిది అంటే మా ప్రజల యొక్క ప్రజలకు అనుకూలంగా పరిపాలించలేని ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటే మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటి తర్వాత 2 నెలలు కూడా కావస్తున్నది. 2 నెలలు అయినప్పటికీ కూడా ఈ గత ప్రభుత్వం మేలా ఈ ప్రభుత్వం మేలా అంటే, అయితే గత ప్రభుత్వం మేము మొత్తము ధనికంగా ఉన్నటువంటి ఆ తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది. అనేక అంటే పథకాలు కావచ్చు, తర్వాత ప్రాజెక్టులు కావచ్చు, వాటి లోపల కాంట్రాక్టర్లకు కావచ్చు, తర్వాత అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అప్పులు చేసింది ప్రజల కోసమే అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు కదా సార్. అప్పులు చేసినా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు రేవంత్ రెడ్డి లాగా అని వాళ్ళు అంటున్నారు. అంటే గత ప్రభుత్వము చేసిన అప్పులు అనేటువంటి ఉన్నవి. ఈ అప్పులు అనేటువంటి విషయం మీకు తెలుసు. మీరు అధికారంలోకి రాకముందే, ఆ అధికారంలోకి వచ్చే ముందే మీకు తెలుసు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి తెలుసు అప్పుల ఊబిలో ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మరి ఇన్ని మేనిఫెస్టోలు నేను రిలీజ్ చేస్తున్నా కదా, మరి అప్పుల ఆయన ఆల్రెడీ చెప్తుండే కొన్ని స్పీచెస్ లో పిసిసిగా ఉన్నప్పుడు ఆయన ఏమంటుండే, అప్పులు చేసిర్రు కేసీఆర్ వాళ్ళు కుటుంబ పరిపాలన చేస్తుండ్రు అది ఇదని ఆయన చెప్పుకొచ్చిండు. మరి అలాంటప్పుడు ఇన్ని మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే నేను ఎట్లా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను ఎలా దీన్ని ఛేదించగలుగుతా అని ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మేనిఫెస్టోలు పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? మేడం, కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసినటువంటి క్రమం లోపల కేవలం నేను అధికారంలోకి రావాలనేటువంటి ఆ ఆలోచనతో మాత్రమే అనేక అమలు కానటువంటి హామీలను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం, అంటే అది ప్రజలను మోసం చేసినట్టే అవుతుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మాకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఆ పెన్షన్లకు ఇచ్చినటువంటి ఈ హామీలు అయితే ముఖ్యంగా ఉన్నవి. ఆ హామీల
లోపల ఇప్పుడు పిఆర్సీ గురించి మాట్లాడుకున్నాము. అదే విధంగా అప్పటి వరకు మేము అధికారంలోకి వస్తే వెంటనే అప్పటి వరకు బాకీ ఉన్నటువంటి 3 విడతల డిఏలను విడుదల చేస్తా అన్నారు. ఆ 3 విడతలకు పోయి ఇప్పటి వరకు మా 5 డిఏలు డిసెంబర్ వరకు ఉండే, ఆ 5 డిఏ పెండింగ్ ఉంటే తర్వాత మొన్న ఒక డిఏ అనేటువంటిది జనవరి 12వ తారీఖున విడుదల చేశాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జనవరి నుండి సెంట్రల్ ప్రకటిస్తే డిఏ ప్రకటిస్తే మళ్ళీ ఒక డిఏ మాకు రావాల్సినది. అంటే మళ్ళీ 5 డిఏలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. తర్వాత మీరు మరి ఎక్కడ హామీ నెరవేర్చుకోలేదు కదా మీరు. తర్వాత మోసం చేసినట్టు, అదే విధంగా మోసం చేసినట్టే. తర్వాత అప్పటి వరకు ఏవైతే పెండింగ్ లో ఉంటాయో బిల్స్ సబ్మిట్ చేసిన వెంటనే మేము 15 రోజుల లోపల పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు పెండింగ్ బిల్స్ అనేటువంటి క్లియర్ చేయలేదు కదా. మేము ఉదాహరణకు ఇప్పుడు మా యొక్క రిటైర్మెంట్ బకాయిలే అయినటువంటిది ఇప్పుడు 22 నెలలు అవుతున్నాయి మేము రిటైర్డ్ అయ్యి. ఆ రిటైర్డ్ అయినటువంటి వారికి కూడా మాకు రావాల్సినటువంటి ఆ బకాయిలు అనేవి కూడా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి. మాకు ఎందుకు మరి విడుదల చేయడం లేదు? ఇవన్నీ మరి మీరు హామీ అమలు చేయకుండా హామీ దక్కితే కదా హామీ ఇచ్చి. తర్వాత ఇంకొకటి అప్పటి వరకు నగదు రహిత అంటే ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తోటి నగల తర్వాత పెన్షనర్ల కాంట్రిబ్యూషన్ తోటి నేను కార్పొరేట్ ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యేటువంటి విధంగా నగదు రహిత హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేస్తానని చెప్పారు. మరి ఇంతవరకు కూడా మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. తర్వాత ఇప్పుడు 6 నెలల నుండి కూడా మీరు హెల్త్ కార్డులు అయినటువంటి నగదు రహిత హెల్త్ కార్డు అయినటువంటిది మీరు విడుదల చేస్తామని అంటున్నారు. తర్వాత అన్ని సమావేశాల లోపల మీరు చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా నగదు రహిత హెల్త్ కార్డులు అయినటువంటిది అవి విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది ఇప్పటికి కూడా చాలా మంది ఆసుపత్రుల లోపల డబ్బులు లేక ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితుల లోపల చాలా మంది క్యాన్సర్ తో బాధపడుతూ మిగతా వ్యాధులతోటి బాధపడుతూ హార్ట్ వ్యాధులతోటి తర్వాత గుండె వ్యాధులతోటి బాధపడుతూ ఆసుపత్రుల లోపల డబ్బులు లేక చనిపోతున్నటువంటి వారు. మరి అదే కనుక మీరు ఆ నగదు రహిత హెల్త్ కార్డులు అయినటువంటివి కనుక మీరు ఇష్యూ చేసినట్లయితే చాలా మంది బ్రతికేవారు కదా. మరి ఇప్పటికి కూడా మీరు ఎందుకు నగదు రహిత హెల్త్ కార్డులను ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ విధంగా మరి ఉద్యోగులను కానీ పెన్షన్లు కానీ ఎందుకు బాధిస్తున్నారు? సో ఇప్పటి వరకు ఇందిరా పార్క్ దగ్గర లేకపోతే అసెంబ్లీల దగ్గర ఇట్లా మీరు ధర్నాలు చేపట్టినరు, ఎలాంటి స్పందన రాలేదు. మరి ఇక ముందు ఎట్లా ఉండబోతుంది మీ ఉద్యమం? మేడం, మేము 4 నెలల నుండి కూడా అనేక రకాలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడగ కమిటీ అనేటువంటి ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆదేశాల మేరకు మేము రాష్ట్ర జిల్లాల లోపల అన్ని జిల్లాల లోపల ధర్నాలు చేయడం జరిగింది. తర్వాత మా స్థానిక ఎవరి జిల్లాల్లో వాళ్ళు తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులను కలవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలను, తర్వాత ఎంపీలను, తర్వాత ఎమ్మెల్సీలను ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞాపన పత్రం అధికారంలో ఉన్నటువంటి వారికి కూడా మేము విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పటికీ వాళ్ళు మేము అధిష్టానం దృష్టికి తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మీ యొక్క బకాయిలు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎవరు కూడా ఇంతవరకు మీరు ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందా? మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పేసి. ముఖ్యమంత్రి మాకు అవకాశం ఇస్తే కదా మా పెన్షనర్లు కలిసే ప్రయత్నం చేసి మేము కలిసి ప్రయత్నం చేసినాం మేడం. కానీ మాకు అవకాశమే ఇవ్వలేదు. తర్వాత పెన్షనర్లు చేసినటువంటిది ఉన్నది. ఆ పెన్షనర్లు చేసి పక్షాన కూడా కలవడానికి తర్వాత వారు మేము కలిసి ముఖ్యమంత్రి గారికి తోటి విన్నవించుకుందామంటే మాకు అవకాశం ఇవ్వలేదు. ఇంతవరకు కూడా మాకు 4 నెలలను కూడా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి మాకు కలవడం లేదు. తర్వాత మేము పత్రికా ముఖంగా తర్వాత అనేక విధంగా మేము యొక్క మా ఆందోళనను తర్వాత మా యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాము. మీలాంటి మీడియా ద్వారా మా యొక్క బాధలను వ్యక్తపరుస్తూ మేము ప్రజల దృష్టికి తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. అయినప్పటికీ కూడా ఏమాత్రం చలనం లేదు. ఈ విధంగా 4 నెలల నుంచి మేము తర్వాత ఆ విధంగా చేస్తూ తర్వాత ధర్నాలు చేశాము. అంటే ఉమ్మడి జిల్లాల లోపల ధర్నాలు చేశాము, నిరాహార దీక్షలు చేశాము. తర్వాత ఇందిరా పార్క్ ద్వారా ఆగస్టు 11వ తేదీన పెన్షనర్లు చేసి పక్షాన మేము ఒక ఇందిరా పార్క్ లో మహాధర్నా చేపట్టడం జరిగింది. అదే విధంగా నవంబర్ 17న కూడా మహాధర్నా ఇందిరా పార్క్ లో చేపట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల లోపల డిసెంబర్ 24న నిరాహార దీక్షలైనటువంటిది కూడా చేపట్టడం జరిగింది. అదే విధంగా చెలో అసెంబ్లీ విధి లేని పక్షం లోపల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమం లోపల మేము ఆ యొక్క అప్పటికైనా కానీ ప్రభుత్వం మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుంటుంది, వింటుంది అనేటువంటి ఆలోచనతోటి మేము చెలో అసెంబ్లీకి జనవరి 5వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. ఆ చెలో అసెంబ్లీ జరుగుతున్నటువంటి క్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రిటైర్డ్ పెన్షనర్లందరూ కూడా మేము దాదాపుగా 5,000 మంది అక్కడికి
వివిధ దశల లోపల రావడం జరిగింది. వచ్చినటువంటి వారందరినీ కూడా నిర్బంధంగా వారందరినీ కూడా తర్వాత పోలీస్ వ్యాన్లలో నిర్బంధించి తర్వాత పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఆ విధంగా మమ్మల్ని అప్రజాస్వామికంగా అన్యాయంగా వారు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ రోజు మొత్తం కూడా 4 గంటల 5 గంటల వరకు కూడా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. మరి చలో అసెంబ్లీ కార్యక్రమం మీరు చేసినప్పుడు పోలీస్ వాళ్ళ ద్వారా మిమ్మల్ని నిర్బంధించి మీ వాయిస్ బయటకు వినపడకుండా ప్రభుత్వం ఆ వైఖరి అక్కడ జరిగించినప్పుడు మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నారా? అయితే మేడం ఆ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమం లోపలనే చివరికి రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా మా పక్షాన మాట్లాడడం లేదు. తర్వాత చివరికి హరీష్ రావు గారు అంటే బీఆర్ఎస్ అంటే ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అనే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీ లోపల ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఏంటంటే ఉద్యోగులు తర్వాత పెన్షనర్లకు వాళ్ళకు రావాల్సినటువంటి ఆ యొక్క పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి అని ఆ విధంగా వారు మాట్లాడిన క్రమం లోపల దానికి జవాబుగా దుద్దిల శ్రీధరబాబు గారు వారు శాసనసభ వ్యవహారాల మంత్రి వారు సమాధానం ఇచ్చేదంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నారు. దయ్యాలు వేదాలు వల్లించడం ఏంది అంటే గత ప్రభుత్వం లోపల మీరు ఏం చేయలేదు, ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారా అని ఆ విధంగా అడిగారు. ఒకవేళ గత ప్రభుత్వంలో ఏం చేయకపోతే ఆ 10 సంవత్సరాలలో కూడా రిటైర్మెంట్ బకాయిలు ఉన్న వాళ్ళు ఇంత దారుణంగా రోడ్ల మీదకి ఎక్కిన వాళ్ళైతే లేరు కదా సార్? లేదు. మరి ఈ 2 సంవత్సరాల్లో రోడ్ల పైకి ఎక్కడమే కాకుండా ధర్నాలు ఈ వయసులో మీకు ఏం అవసరం సార్ అసలు చేయడం? ఇప్పుడు దయ్యాల వేదాలు వల్లించినట్టు ఉంది అంటే ఆ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో రిటైర్మెంట్ బకాయిలు చెల్లించక లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వక రోడ్లు ఎక్కిన వాళ్ళని దుద్దిల శ్రీధర్ బాబు చూపించాలి కదా. మరి అప్పుడు లేవు కదా. అప్పుడు అనేటువంటివి ఆ రిటైర్మెంట్ బకాయిలు రాక ఆందోళన చేసినటువంటి వారు రోడ్ల మీదకి వచ్చినటువంటి వారు లేరు. అప్పుడు వారు అందరూ కూడా కాకపోతే కొద్దిగా ఆలస్యమైనా కానీ వారందరికీ కూడా ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించిండ్రు 21 వరకు కూడా 21 ఫిబ్రవరి వరకు కూడా చెల్లించండి చేసిండ్రు. తర్వాత ఇప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ అయినటువంటి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రారంభమైనాయి కదా. మార్చి 2024 నుండి రిటైర్మెంట్ అయినటువంటి ప్రారంభమైనవి కాబట్టి మీరే ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇవ్వకుండా తర్వాత దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదనేటువంటి సరైన విధానం కాదు. తర్వాత అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, మీరు 15వ తారీఖు 20వ తారీఖు వరకు వేతనాలు ఇచ్చిండ్రు, మేము మొదటి తారీఖున ఇస్తున్నారు. కేవలం ఒక వేతనం అనేటువంటిది 1వ తారీఖు ఇస్తే సరిపోతుందా? మా బకాయిలు మరి ఎందుకు ఇవ్వట్లేదు లేదు? మాకు పెండింగ్ బిల్లులు సర్వీస్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇస్తున్నారు, బానే ఉంది. వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. మరి ఇన్ని రోజులు కష్టపడి ఉద్యోగం చేసి మొత్తం జీవితంతా అంతా ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత మరి మీ బకాయిలు నాపడం ఎంతవరకు కరెక్ట్ అది అసలు? అది సరైన విధానం కాదు కదా. మేము ప్రజల లోపల భాగము ఉద్యోగులు అన్నప్పుడు ప్రజల లోపల భాగము. మేము అధికారం అంటే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడు దాదాపుగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా సేవ చేసి సర్వీస్ కు సేవలు అందించి మా ద్వారా ప్రభుత్వ పథకాలు కానీ తర్వాత ప్రజలకు మేము సేవలు చేయడం జరిగింది, మా ద్వారానే అందించడం జరిగింది. ఆ విధంగా మేము సక్రమైనటువంటి పరిపాలన అందించేటువంటి విధంగా మేము సేవలు చేసినప్పటికీ మమ్మల్ని ఈ విధంగా మాకు రావాల్సినటువంటి ఆ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అయినటువంటిది ఇవ్వకుండా వేధించడం అనేటువంటిది సరి అయిన విధానం కాదు. తర్వాత ఆ రోజు వారు అడిగినప్పుడు మీరు డబ్బులు లేవని మీరు చెప్పకుండా తర్వాత వాళ్ళకి ఇస్తలేరని చెప్పకుండా ఆ విధంగా మాట్లాడడం అయితే సరి అయిన విధానం కాదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాన్ని మేము అంటే ఆ సందర్భంలోనే మాకు ఎవరు కూడా సపోర్ట్ గా లేరు. తర్వాత శాసనసభలో మాట్లాడేటువంటి వారు లేరు. కొంతమంది అంటే ఇక చివరికి 5వ తారీఖు నాడే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే తర్వాత వారు మాత్రం స్పందించి వారు వీరికి రిటైర్డ్ ఉద్యోగులకు తప్పకుండా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించినట్లయితే తెల్లవారి తాను ఏం చేశాడంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను మార్చి 1వ తారీఖు లోపల కనుక మీరు వీరి యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించినట్లయితే నేను 2వ తారీఖు నుండి నేను నిరాహార దీక్షలు చేపడతాను ఇందిరా పార్క్ లో అని చెప్పారు. ఆ ఇందిరా పార్క్ లో తర్వాత నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాక వాళ్ళ యొక్క బకాయిలు చెల్లించినట్లయితే నేను ఆమరణ నిరాహార దీక్షకైనా కానీ పూనుకుంటాను అని ఆ విధంగా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అనేటువంటిది ఇచ్చి ప్రెస్ మీట్ ద్వారా వారు వెంకటరమణారెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఫైనలీ సీఎం రేవంత్ రెడ్డికి అంటే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి మీ డిమాండ్స్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? అదే మేడం, మా యొక్క సమస్యను ఇప్పటికీ కూడా
అధికారంలో ఉన్నటువంటి ఈ అధికార పక్షము ఎమ్మెల్యేలు కానీ, తర్వాత ఎంపీలు కానీ, తర్వాత మంత్రులు కానీ, తర్వాత ఈవెన్ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు దాని మీద ఆలోచించడం లేదు. తర్వాత ప్రతిపక్షాలు కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. చివరికి మొన్న బీజేపీ వారు మా యొక్క సమస్యను గుర్తించి వారు మా కొరకు మొన్న 27వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద ఒక ధర్నాను కూడా చేపట్టడం జరిగింది. తర్వాత ఏమైనప్పటికీ కూడా మేము పార్టీలతోటి మాకు సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీతోటి మీకు సంబంధం లేదు. మేము రాజపార్టీ అది సర్వీసులో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు కూడా ఏ పార్టీకి అనుబంధంగా లేము. మేము ప్రజల పక్షాన ఉంటూ, ప్రజల కొరకు ఉంటూ, తర్వాత ప్రజలకు సేవ చేసినటువంటి వారము. ఇప్పటికి కూడా రాజకీయ పార్టీలతో ఎవరితోటి మనకు సంబంధం లేదు. కానీ మాకు రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిలకు మాత్రమే అడుగుతున్నాము. కాబట్టి మా యొక్క సమస్యను ఎవరైతే గుర్తించి మా కొరకు పోరాటం చేస్తారో వారికి మద్దతుగా మేము ఉంటాము. తర్వాత వారు ఆ విధంగా వారు బీజేపీ వాళ్ళు మా కొరకు వాళ్ళు ధర్నా చేశారు. కాబట్టి ఆ ధర్నా లోపల మేము రాష్ట్ర నలుమూలల నుండి కూడా పార్టిసిపేట్ అవడం జరిగింది. తర్వాత ఆ విధంగా ఇప్పటికి కూడా ఎవరైనా కానీ మా సమస్య పట్ల కూడా ఇప్పటికీ మేము ఒకటి అంటే మామూలుగా సిగ్గుసేట్ అనిపిస్తుంది మేడం. ఎందుకంటే నేను 36 సంవత్సరాలుగా నేను ఒక ఉపాధ్యాయ సంఘం లోపల పనిచేశాను. తర్వాత 22 సంవత్సరాలుగా నా సొంత సంఘం లోపల నేను అనేక క్రియాశీలక బాధ్యునిగా ఉంటూ, తర్వాత జిల్లా స్థాయిలో అనేక పదవులను చేసి, తర్వాత జిల్లా అధ్యక్షుడి వరకు కూడా నేను 22 సంవత్సరాలు సేవ చేసినటువంటి నా సంఘం కూడా నన్ను గుర్తించకుండా, తర్వాత వీరికి సంఘము తోడ్పాటు ఉండాలి, తర్వాత సంఘ పక్షాన వీరి బకాయిలు చెల్లించాలని ఆ సంఘం కూడా మాకు సహకరించడం లేదు. ఆ సంఘం కూడా పట్టించుకోలేదు. నాది ఒక్క సంఘమే కాదు, ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వారందరూ కూడా వారు ఎవరైనా కానీ, ఉద్యోగులే కానీ, ఉపాధ్యాయులే కానీ, ప్రతి ఒక్కరు ఏదో ఒక వాళ్ళ మాతృ సంఘాల లోపల సేవ చేసినటువంటి వారు, తర్వాత వాళ్ళు పనిచేసినటువంటి వారు, వాళ్ళ సంఘాలు కూడా ఎవరు కూడా ఇప్పుడు గుర్తించడం లేదు. ఎవరు కూడా మా యొక్క సమస్యను అర్థం చేసుకోవడం లేదు, మాకు సంఘీభావంగా రావడం లేదు. వీరికి రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికి కూడా ఒక్క పోరాటం చేసినటువంటి సందర్భాలు లేదు. మరి ఈ యొక్క సంఘాలు ఎందుకు మరి ఈ సంఘాలు మీరు ఎందుకు పెట్టుకుంటారు తెలియదు. మీరు కూడా ఇప్పుడు రిటైర్మెంట్ కావాల్సినటువంటి వాళ్ళే కదా. రిటైర్మెంట్ అయిన తర్వాత మీ పరిస్థితి కూడా అంతే కదా. వాళ్ళు సర్వీస్ లో ఉన్నారు కదా సార్, మా ఉద్యోగాలు పోతాయేమో అనే భయం వాళ్ళకి. ఎందుకు భయం అవుతుంది చెప్పండి. ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేది తర్వాత విషయం, ముందైతే మేము సర్వీస్ లో ఉన్నాం కదా. ఆ టీజీఏసీ వాళ్ళు ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి ఆర్ఎన్ జగదీశ్వరే కానీ, ఏలూరు శ్రీనివాసే కానీ, మిగతా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఎందుకు స్పందించడం లేదు? మరి వీళ్ళకి మా వాళ్ళు తర్వాత మొన్న రిటైర్డ్ అయ్యింది, వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి, చేయాలి. మీరు న్యాయమైనటువంటి కోరిక, తర్వాత వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి జీపీఎఫ్ అనేటువంటిది వాళ్ళు సొంతంగా దాచుకున్నటువంటి డబ్బు వేయడం. మేము సొంతంగా దాచుకున్నటువంటి డబ్బు జీపీఎఫ్ నెల మేము మా యొక్క సాలరీ నుండి కొంత కట్ చేసుకొని మేము పొదుపు చేసుకున్నాం. తర్వాత జిఐఎస్ అనేటువంటిది మేము కట్ చేసుకున్నటువంటిది, అది ఒక ఇన్సూరెన్స్. తర్వాత టీహెచ్జేల్ అయినటువంటిది మేము పొదుపు చేసుకున్నటువంటిది, అది ఒక ఇన్సూరెన్స్. తర్వాత కమ్యూటేషన్ అనేటువంటిది రావాలి, మాకు గ్రాట్యుటీ అనేటువంటిది రావాలి, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ అనేటువంటిది రావాలి, తర్వాత సరెండర్ లీవ్లు అనేటువంటివి గతంలో మేము సర్వీస్లో ఉన్నప్పుడు సరెండర్ చేసుకున్నట్టు సరెండర్ లీవ్లు రావాలి. పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది కూడా రావాలి మేడం. పిఆర్సీ 2020 ఏరియాస్ ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లోపల పిఆర్సీ 2020 ఇచ్చినప్పుడు 2020 పిఆర్సీ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే దానికి సంబంధించినటువంటి ఏరియాస్ రిటైర్మెంట్ అయిన తర్వాత మేము చెల్లిస్తాము, లేనట్లయితే చనిపోయినా కానీ చెల్లిస్తామని అన్నారు. అయితే ఆ విధంగా అన్నప్పటికీ కూడా చాలా మంది చనిపోయిన వారికి ఆ ప్రభుత్వం చెల్లించింది. తర్వాత రిటైర్మెంట్ అయినాం కదా మేము ఇప్పుడు, మరి రిటైర్మెంట్ తర్వాత పిఆర్సీ ఏరియాస్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అదే పిఆర్సీ ఏరియాస్ అనేటువంటిది ఫిబ్రవరి 2025 వరకు ఎవరైతే రిటైర్డ్ అయిందో వాళ్ళు ఆ బిల్ సబ్మిట్ చేసిందో వాళ్ళకు మాత్రమే ఆ పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక మార్చి 2025 నుండి ఆ పిఆర్సీ ఏరియాస్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది మార్చి 2025 నుండి ఇప్పటి వరకు కూడా పిఆర్సీ 2020 ఏరియాస్ ఇవ్వడం లేదు. తర్వాత మొన్న పెంచినటువంటి డిఏ అని ఉంది మేడం. డిఏ ఉద్యమాలు చేస్తామని జంగసేరని చేస్తామని చెప్పిన తర్వాత అప్పుడే 2 డిఏలు ప్రకటించి, ఒకటి ఇప్పుడు ఇస్తాము జూన్లో ఇస్తాము, తర్వాత డిసెంబర్లో ఒకటి ఇస్తామని చెప్పి జూన్లో ఇచ్చాము. ఆ జూన్లో డిఏ ఇచ్చినటువంటిది కూడా ఆ జూన్లో ఇచ్చినటువంటి డిఏను 28 విడతలు ఇస్తామని చెప్పారు మేడం. ఒక డిఏను 28 నెలలు అంటే ఒక డిఏ అంటే దాదాపు ఎంత వస్తుందంటే
2000 నుండి తర్వాత కొందరికి 2500 తర్వాత ఆ విధంగా వస్తుంది. దాన్ని కూడా 28 నెలలు డివైడ్ చేసి ఇస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి కూడా ఇప్పుడు 9 నెలలు అవుతున్నది. 9 నెలల నుంచి కూడా ఇంతవరకు కూడా డిఏ బకాయిలు అనేటువంటిది ఇంతవరకు రాలేదు. ₹1 కూడా నాకు ఆ డిఏ బకాయి అనేటువంటిది రాలేదు. ఎవరికి కూడా రాలేదు. రిటైర్డ్ అయినటువంటి వారికి ఎవరికి కూడా ఆ డిఏ బకాయిలు అనేటువంటి కూడా రాలేదు. ఇప్పుడు మొన్న డిఏ పెంచారు. మొన్న జనవరి లోపల పెంచినటువంటి డిఏ కూడా 30 విడతలుగా ఇస్తామని చెప్పారు. 30 విడతల బిల్లులు కూడా మన స్కూల్లో లోపల మా స్కూల్లో మేము రిటైర్డ్ స్కూల్లో వాళ్ళకి బిల్ చేస్తుంటారు. అవి ఇంతవరకు కూడా ఎవరికి కూడా ఆ డిఏ బకాయిలు అనేటువంటి రావడం లేదు. ఈ విధంగా మాకు రావాల్సినటువంటి బకాయిలు అనేవి కూడా ఈ విధంగా ఇవ్వకుండా మీరు మా పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ఇప్పుడు ఇంతమంది చనిపోయినప్పటికీ 55 మంది చనిపోయినప్పటికీ కూడా మీరు ప్రభుత్వం లోపల ఏమాత్రం కనికరం అనేటువంటి లేదు. అంటే ముఖ్యమంత్రి గారు మరి ఏమనుకుంటున్నారు వీళ్ళకి అంటే ఇంకా ఎంతమంది చనిపోతే మరి చెల్లిస్తారు? అంటే ఈ మాత్రం మానవత్వం అనేటువంటి లేకుండా మీరు ప్రవర్తించడము, తర్వాత ఈ విధంగా చేయడము, తర్వాత మా పట్ల ఈ 60 ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఆ 61 నుండి 63 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం, 61 నుండి 63 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళము ఇప్పుడు మాకు ఈ యొక్క బకాయిలు రావాల్సినటువంటి వాళ్ళము. కాబట్టి ఈ వయసు లోపల కూడా మేము రోడ్ల మీదకి వచ్చి తర్వాత ధర్నాలు కానీ తర్వాత ఆ విధంగా నిరాదీక్షలు కానీ చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళను రోడ్డు మీదకి తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటిని కూడా మాకు ఖచ్చితంగా వెంటనే మాకు చెల్లించాలని, తర్వాత అదేవిధంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా మీరు తూచా తప్పకుండా మాకు చెల్లించాలి. తర్వాత అంతకుముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు మేడం, నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా కోకలుగా ఉన్నారు. 55 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తర్వాత వాళ్ళకు కరెక్ట్ గా లేక వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదు. నిరుద్యోగులు కూడా మాకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఓట్లేసి కాంగ్రెస్ ని తెచ్చుకుంటే అసలు ఏం పరిపాలన చేస్తుంది? వాళ్ళేమో అసెంబ్లీలకు వెళ్ళి ప్రజా పరిపాలన చేస్తున్నాం, మంచి రాజ్యం అది ఇది అని చెప్పేసి వాళ్ళు పొగుడుకుంటున్నారు అక్కడ. కానీ ఇక్కడ జరిగేది మాత్రం ప్రభుత్వానికి కనపడడం లేదు. అదే మేడం, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చారు. నేను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అంటే మీరు అధికారంగా వచ్చినప్పటి నుండి కూడా ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, విమర్శ చేసుకోండి. మీరు అధికారంగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం దాదాపు 20 నుండి 30,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఉంటారు. అవేనే కానీ 10,500 కేవలం ఒక టీచర్ పోస్టులే గత డిఎస్సి 24లో ఇచ్చినటువంటి ఆ డిఎస్సి ద్వారా 10,500 టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేసిండ్రు. తర్వాత మిగతా పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ మనం ప్రకటించిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తర్వాత గ్రూప్ 3 తర్వాత మిగతా డిపార్ట్మెంట్లు వాటికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ విధంగా 30,000 వరకే మీరు చెల్లించారు. అయితే ఇప్పుడు మేము రిటైర్డ్ అయ్యి కూడా 20,500 మంది రిటైర్డ్ అయ్యాను. మా ఉద్యోగాలు కూడా ఖాళీ ఉన్నాయి కదా. 28,000 మంది రిటైర్డ్ అయ్యారు. లేదు, 20,500 మంది రిటైర్ అయ్యారు. అది డిసెంబర్ వరకు ప్రభుత్వం లెక్కలు చెప్పింది రిటైర్ అయిన వాళ్ళ సంఖ్య 20,500 మంది. మా ఉద్యోగాలు కూడా అన్ని ఖాళీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ కూడా కొన్ని నింపారా? ఇవి 20,500 ఇవి నింపాలి. తర్వాత గత బాకీగా ఉన్నటువంటి వేకెన్సీలు 1,70,000. అంటే ఇవన్నీ కూడా మరి మళ్ళీ దాదాపు 1,70,000 ఒక 20,000 అంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు మళ్ళీ ఖాళీగా ఉన్నట్టే కదా. మరి వారికి జాబ్ ఇచ్చారా? మీరు గత ఫిబ్రవరిలోనే మెగా డిఎస్సి 25,000 తోటి ఫిల్అప్ చేస్తా అని చెప్పారు. మరి మెగా డిఎస్సి వేశారా? వేలేదు కదా. ఇంతవరకు ఎందుకు వేరే? తర్వాత ఇప్పటికి కూడా మా పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగాల కొరకు ఇచ్చిస్తున్నారు. మరి ఎందుకు వేయడం లేదు? టీచర్ పోస్ట్ కొరకు నాకు కుమారుడు, ఉదాహరణకు నా కుమారుడే టీచర్ పోస్ట్ ఎలిజిబుల్ ఉండి మనకు మొన్న హన్మకొండ లోపల ఉద్యోగం పోస్టులు చాలా తక్కువగా ఉండడం వల్ల, కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగం రాలేకపోయింది. అదే మెగా డిఎస్సి కనుక వేసినట్లయితే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఆ విధంగా నిరుద్యోగులందరినీ కూడా మీరు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది కదా. ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. తర్వాత మా కనీసం మేము రిటైర్ అయిన తర్వాత ఏర్పడినటువంటి ఖాళీలైనా మీరు భర్తీ చేయాలని, తర్వాత ఆ విధంగా మేము ఉదాహరణకు ఇప్పుడు మేడం మాకు ఒక పెన్షన్ తప్ప ఏమీ రావడం లేదు మేడం. ఒక పెన్షన్ తప్ప ఏమీ రావడం లేదు. నేను సర్వీసులో ఉన్నప్పుడు నాకు 1,70,000 జీతం మేడం. 1,70,000 అయితే ఇప్పుడు నాకు పెన్షన్ 78,000 మొన్న పెన్షన్ దాంతో
డిఏ వచ్చినట్లయితే ఈ జనవరి అంటే ఫిబ్రవరి 1కు వచ్చినట్లయితే 80,000 నా పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. అయితే మిగతా 90,000 అయితే మీ దగ్గర ఉన్నాయి కదా, అవును. ఆ 90,000 నాతో పోల్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరి 90,000 కానీ తర్వాత మిగతా 1,00,000 కానీ తర్వాత ఆ విధంగా మీ దగ్గరనే ఉంటున్నాయి కదా. 55% అమౌంట్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ ఉద్యోగస్తులని వాళ్ళ దగ్గర మీ దగ్గర సేవ్ అవుతుంటది. అమ్మా 55% ఆ యొక్క వేతనాలు అనేవి మీ దగ్గర ఉంటున్నాయి కదా, మరి అవి ఏం చేస్తున్నారు? అవును. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నది, మా దగ్గర కోసిన నిధులు లేవంటున్నారు. దాదాపు 20,000 మంది రిటైర్డ్ అయిపోతే అందులో సగం శాలరీలో సగం కూడా వస్తలేదు ఫింక్షన్. అవును, మిగిలిన సగం వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది అది. అవును. అటు ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఇటు బకాయిలు చెల్లించడం లేదు, మళ్ళీ మీకు ఇచ్చే జీతాలలో కూడా వాళ్ళకి సగం మిగిలిపోతుంటది కదా సార్. అదే 55% వాళ్ళ దగ్గర ఉంటుంది మేడం. మరి 55% ఏం చేస్తున్నారు? ఆ 55% అనేటువంటి కూడా మీరు ప్రతి నెలకు కొంతమందికి ఇచ్చినా కానీ సరిపోవు కదా. ఆ విధంగా బకాయిలైనా తీరిపోవు కదా మాకు ఇచ్చేటువంటి. తర్వాత ఏమంటే డబ్బులు లేవు, తర్వాత నువ్వు కోసిన డబ్బులు లేవు అని అంటే అది ఒక ముఖ్యమంత్రి హోదా లోపల ఆ విధంగా మాట్లాడేటువంటి సరి అయిన విధానం కాదు. మీరు డబ్బులు లేవంటుండే మీరు ఏమైనా పథకాలు ఆపిందా? మరి మీరు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అయితే ఏమీ ఆపలేదు కదా. మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు కదా సార్. అవన్నీ ఫుట్బాల్ చేస్తున్నాడు మేడం, ఫుట్బాల్ మెస్సీ అనేది, గ్లోబల్ సమిట్ అనేది, ఇవన్నీ మంచి ప్రోగ్రామ్స్ కదా సార్. మేడం అయితే వాళ్ళకి 100 కోట్లు ఖర్చు పెట్టొచ్చు, 200 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. అదే మేడం, నన్ను పోసినా రూపాయి లేదు, నేను అప్పుకు పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు అనేటువంటి ఈ విధంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. మీకు డబ్బులు లేనప్పుడు మీరు ఈ పథకాలు అనేటువంటివి తర్వాత కొనసాగిస్తున్నారు, తర్వాత పథకాలతో మాకు సంబంధం లేదు కానీ అవి మీరు 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 ప్రజలకు చేసేటువంటి సంక్షేమాలు మేము దాని వద్దన కాదనడం లేదు. కానీ డబ్బులు లేవంటూనే ఈ రోజు మీరు మూసీ సుందరీక అనేటువంటి పేరుతోటి 150,000 కోట్లు దానికి ఇచ్చిస్తున్నారు. మరి 150,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి మీకు ప్రజలకు ఉపయోగపడేదా సార్? అదే అది ఏదో ఉపయోగపడేదా? తర్వాత కేవలం దాని ద్వారా మీ కాంట్రాక్టర్లకు వాళ్ళకు చెల్లించేటువంటి వాళ్ళ యొక్క కమిషన్ లేకపోతాయి, కానీ ఎవరికి ఉపయోగమైనటువంటి కాదు. మరి 150,000 కోట్లు మీరు తెస్తున్నారు కదా, మరి అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు? అవి అప్పే తెస్తున్నారు కదా. ఆ అప్పులో భాగంగా మాకు ఇవ్వాల్సినటువంటి కేవలం 8,000-9,000 కోట్లు ఇస్తే మా యొక్క అందరికీ యొక్క బకాయిలైనటువంటివి మొత్తము తీర్చబడతాయి. కాబట్టి ఆ విధంగా మాకు 8,000-9,000 కోట్లు ఇవ్వడానికి మీరు మాకు ఇవ్వడం లేదు. తర్వాత మీరు 150,000 కోట్లు అక్కడ పెడుతున్నారు. ఇంకా 4th సిటీ డెవలప్మెంట్ అంటున్నారు. తర్వాత గత 5-6 నెలల క్రితము ప్రపంచ సుందరీమణుల పోటీలు అయినటువంటి పెట్టింది, దానికి 500 కోట్లు పెట్టింది. తర్వాత మెస్సీ ఫుట్బాల్ అనేటువంటి దానికి 100 కోట్లు అనేటువంటి పెట్టింది. తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి దానికి 500 కోట్లు అనేటువంటివి. ఈ విధంగా 55 మంది రిటైర్మెంట్ కుటుంబంలో ఉన్న రిటైర్మెంట్ ఆఫీసర్స్ చనిపోతే ప్రభుత్వంలో సగ భాగం చనిపోతే రేవంత్ రెడ్డికి అవన్నీ కనపడలేదు, కానీ ఈ మూసీ సుందరీకరణకి లేకపోతే ఫుట్బాల్ మెస్సీ అనే దానికి 4th సిటీ డెవలప్మెంట్ వీటన్నిటికీ 100 కోట్లే, మామూలుగా వేలు లక్షలు కాదు 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నాడు? అసలు వీళ్ళకి దాదాపు 55 మంది చనిపోతే కూడా కనీసం కనికరం చూపని ప్రభుత్వంలో, అంటే ఇది ప్రజాపాలన లేకపోతే రాక్షస పాలన అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎంతో వేదన ఆవేదన గోస రోడ్లెక్కి బీపీ పేషెంట్లు, క్యాన్సర్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు ఎంతో మంది మార్మూల గ్రామాల నుండి కూడా వచ్చి ధర్నాలు చేపడితే ఆ ధర్నా కూడా కంటికి కనబడనట్టు వ్యవహరిస్తున్నారు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే అప్పులు చేసిరా, వాళ్ళు తిప్పలు పడ్డరా అవన్నీ పక్కన పెడితే ప్రజల్ని మాత్రం ఇంత బాధ పెట్టలేదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఓయూ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, రిటైర్మెంట్ బకాయిల వాళ్ళు కావచ్చు, ఇలా ఎంతో మంది రోడ్లకు ఎక్కి ధర్నాలు చేస్తూ లాస్ట్ టైం అసెంబ్లీ ధర్నా ముట్టడప్పుడు అసెంబ్లీ ముట్టడప్పుడు వయసును కూడా చూడకుండా నిర్బంధించిండ్రు వెహికల్స్లలో. ఎంత దారుణ స్థితికి దిగజారిపోతున్నారంటే గద్దెక్కించిన వాళ్ళకు గద్దె దింపడం కూడా చేతనైతదని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం, తగిన న్యాయం చేయాలని. సీఎం రేవంత్ రెడ్డిని కావాలని కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇట్లా చేస్తే ఇది మీకు మంచిది కాదు. వాళ్ళ ఉసురు ముట్టినా వాళ్ళ శాపం ముట్టినా, ఎందుకంటే మీ తండ్రి వయసు అంటే తల్లిదండ్రుల వయసులు గల వాళ్ళను మీరు బాధ పెడుతున్నారు. ఇది ఒకసారి ఆలోచించండి. 55 మంది కుటుంబాలలో ఉన్న ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరగాల్సిందిగా మేము కోరుకుంటాము.
సార్, ఈ ఇంటర్వ్యూ సమక్షంలో నేను మీకు మాట ఇస్తున్నా, మీ ఉద్యమానికి మా టుడే న్యూస్ ఛానల్ కూడా తోడుంటది. మీకు బకాయిలు వచ్చే వరకు కూడా మేము మీకు సపోర్టింగ్ గా ఉంటాము. మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా మన ప్రభుత్వం న్యాయం చేసే వరకు మీరు పోరాడండి. మీ పోరాటంలో మేము కూడా కలిసి నడుస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మా యొక్క ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు, ప్రజల దృష్టికి తీసుకుపోయేందుకు మీరు మా పక్షాన ఉండి తర్వాత మా పక్షాన పోరాడుతున్నందుకు మీకు మీ యొక్క ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం.